హాయ్ బ్యూటీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి దుర్గా వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? హాయ్ అందరికీ. ఈరోజు నేను మీ ముందుకి వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన పూజ ఐటమ్స్ అయితే తీసుకొచ్చానండి. 15 వెరైటీస్, మొత్తం 15 ఐటమ్స్ అన్నీ చూడడానికి మీరు రెడీ అయినా, చూపించడానికి నేను రెడీ. ఓకేనండి, ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపించేస్తాను మీకు. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. ఈ వీడియో అయితే ఎప్పుడో చేయాలండి, కానీ నేనే లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో 1 మంత్ ముందు పోస్ట్ చేయాలండి, కానీ నేనే చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఇవన్నీ ఒక్కొక్కటి వచ్చే వరకు ఉంటే ఈ టైం పట్టింది. ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే రాలేదు, క్యాన్సిల్ అయిపోయినాయి. వచ్చిన మటుకైతే మీకు చూపిస్తున్నాను. ఇదైతే చాలా బాగుందండి, పూజ సామాన్ అవి పెట్టుకోవడానికి బాగుంటుంది. నేనైతే ఇది ప్లాస్టిక్ అనుకున్నాను, కానీ ప్లాస్టిక్ కాదండి, ఇత్తడి కోటింగ్ లాగా ఉంది. చాలా గట్టిగా ఉంది, చాలా బరువుగా కూడా ఉందండి. డిజైన్ కూడా, చుట్టూరు డిజైన్ కూడా చాలా బాగుంది. ఒక ఐటెం బుక్ చేద్దామని చూస్తే అందులో ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్, మోడల్స్ వస్తున్నాయి. అందులో ఏది బుక్ చేయాలనేది చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాం. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఐటెం వచ్చేసి గోమాత అనుకుంటా. ఓపెన్ చేసే వరకు నాకే తెలియదు. ప్రతిదీ కూడా చాలా బాగుందండి, క్వాలిటీ కూడా చాలా బాగుంది. బాగోపోతే బాగోలేదని చెప్తాను, బాగుంటే బాగుందని చెప్తాను. నాకు ఈ గోమాత అయితే చాలా బాగా నచ్చింది. మెల్లో గంటతో, రెడ్ కలర్ తాడుతో బాగుంది. ఎవరైనా తీసుకోవాలి అంటే వీటి లింక్స్ అన్నీ కూడా నేను కమ్యూనిటీ పోస్ట్లో అయితే ఇస్తానండి. ప్రతి ఒక్క ఐటెం లింక్ కూడా నేను కమ్యూనిటీ పోస్ట్లో అయితే ఇస్తాను, మీరు అక్కడ నుంచి చెక్ చేసి తీసుకోండి. థర్డ్ ఐటెం ఓపెన్ చేస్తున్నాను. ఇవి చూపించడం, వీడియో తీయడం ఎలాగున్నా అవి ఓపెన్ చేయడానికి ఎక్కువ టైం పట్టేసింది నాకు. ప్రతిదీ చాలా జాగ్రత్తగా ఓపెన్ చేశాను. ఇది కొంచెం నలిగిపోయి వచ్చిందండి, కానీ చాలా బాగుంది. ప్రోడక్ట్ అయితే ఏం కాలేదు, పైన ఓన్లీ అట్ట మాత్రమే నలిగింది. ఇవి వచ్చేసి గుమ్మానికి డెకరేషన్ చేసుకోవడానికి పూలమాల. చివరిన గంటలు కూడా వచ్చాయండి, చాలా బాగున్నాయి. మళ్ళీ అంతే జాగ్రత్తగా మనం ప్యాక్ చేసేయచ్చు కవర్లో. నెక్స్ట్ వచ్చేసి కర్టెన్. వెనకాల మనం పూజ చేసుకున్నప్పుడు వెనకాల డెకరేషన్కి బాగుంటుంది. ఇలాంటి కర్టెన్స్ ఉంటే మనకి డెకరేషన్ చాలా సింపుల్గా అయిపోతుంది కదండి. చూడండి ఎంత బాగుందో, అరిటాకులతో చాలా బాగుంది. ఇదొకటి మనం వెనకాల బ్యాక్గ్రౌండ్లో సెట్ చేసుకుని మనం పూజ చేసుకోవడానికి బాగుంటుంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది చిట్టి గాజుల మాలండి. భలే ఉన్నాయి చిట్టి గాజులు అయితే, నాకు బాగా నచ్చాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి చిట్టి గాజులతో అలంకరిస్తున్నారు కదా. నేను కూడా అయితే ఆర్డర్ పెట్టాను, బాగున్నాయి, చాలా బాగా వచ్చాయి. మీరు కూడా చూసేయండి. నా ఫేస్లో చూసారా ఆనందం అవి చూడగానే. ఇలా వస్తాయండి చిట్టి గాజుల మాల. గ్రీను, రెడ్, ఎల్లో కలర్ గాజులతో వస్తుంది మాల. బాగుంది, చాలా బాగుంది. ఇది కూడా దీన్ని అంతే జాగ్రత్తగా మళ్ళీ ప్యాక్ చేసి పెట్టేద్దాం, ఎందుకంటే మనకు ఒక చిచ్చర పిడుగు ఉంది. దాన్ని అలాగే పెట్టేశానంటే అది నేను అవన్నీ చూపించి సర్దుకునే వరకు అవి ఉండవు అన్నమాట. అందుకని ఎప్పటికప్పుడు ప్యాక్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఇది మీషోలో బుక్ చేశాను, కానీ పైన అట్ట మాత్రం ఫ్లిప్కార్ట్ అని వచ్చింది. అందుకనే నాకు డౌట్ వచ్చి ఓపెన్ చేసి చూశాను ముందైతేని. ఇవైతే దీపపు కుందులండి, చాలా అంటే చాలా బాగున్నాయి. క్వాలిటీ మాత్రం సూపర్ అసలే. ఇప్పుడు చాలామంది అయితే ఇవే వాడుతున్నారు, మీకు కూడా బాగా నచ్చుతాయి చూడండి. ఇవి గంటలు ఇస్తారు, 2 గంటలు వస్తాయి. దీనికి మనం కావాలంటే ఉంచుకోవచ్చు, లేకపోతే తీసేసుకోవచ్చు. అది ఆల్రెడీ అందులో ఉడిపోయి వచ్చింది, మనం పెట్టేసుకోవచ్చు. దానికి రింగ్ వస్తుంది. చాలా అంటే చాలా బాగున్నాయండి, మోడల్గా ఉన్నాయి కదా.
బాగా నచ్చాయి నాకైతే ఇవి, అందుకే బుక్ చేశాను. గంటలు కూడా వచ్చాయి, వాటికి స్టాండ్స్ వచ్చాయి కింద. మళ్ళీ అలాగే జాగ్రత్తగా పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట. ఇది వచ్చేసి చాలా బాగా నచ్చుతుంది అందరికీ కూడా. నాకైతే చాలా అన్నిట్లున్న ఐటమ్స్లో కల్లా ఇది బాగా నచ్చింది. దేవుడు మందిరం ఉంటుంది కదండి మనకి, మందిరం ఉన్న వాళ్ళకైతే బాగుంటుంది. అటుపక్క ఇటుపక్క కూడా మనం మందిరానికి పెట్టుకుంటే చాలా కలర్ఫుల్గా, లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. గుమ్మాలకు కూడా పెట్టుకోవచ్చు, అటొకటి ఇటోటి. స్వస్తిక్ అని ఉంటుంది, గోమాత, కలవ పువ్వు, కింద వచ్చేసి గవ్వలు కూడా వచ్చాయండి. చాలా బాగుంది. మనం దేవుడి మందిరానికి అటు ఇటు పెట్టుకోవచ్చు, లేకపోతే గుమ్మానికైనా పెట్టుకోవచ్చు, బాగుంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇవైతే పసుపు కుంకుమ కానీ, లేకపోతే కుంకుమ గంధము, మనం వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు ముత్తైదులకి గంధం రాసి బొట్టు పెడుతూ ఉంటాం కదా తాంబూలం ఇచ్చేటప్పుడు. అలాంటప్పుడైతే ఇది మనకు చాలా బాగుంటుందండి. గంధం ఒక దాంట్లో, కుంకుమ ఒక దాంట్లో సపరేట్గా వేసుకోవసరం లేదు. ఇందులోనే 2 వస్తాయి. ఒక దాంట్లో గంధం వేసుకుని, ఒక దాంట్లో కుంకుమ వేసుకుని మనం ఈజీగా బొట్టు పెట్టడానికి బాగుంటుంది. ఇది చాలా బరువుగా ఉంది, క్వాలిటీ కూడా చాలా బాగుందండి, చాలా గట్టిగా కూడా ఉన్నాయి. మనకి ఫింగర్ అయితే వెళ్తుందండి అందులోకి. చాలా అంటే చాలా బాగున్నది ఈ ఐటెం కూడా. నెక్స్ట్ ఐటెం చూసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి గుమ్మానికి తోరణంలా పెట్టుకోవచ్చు అనమాట. అదే పెట్టుకోవచ్చు కాదు, గుమ్మానికి పెట్టుకునే తోరణం. ఇది కూడా చాలా బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది. కలవ పువ్వులతో వచ్చేసి కింద ఆకులు మువ్వలు చాలా బాగున్నదండి క్వాలిటీ అయితేని. వీటి లింక్స్ కూడా నేను కమ్యూనిటీలో అయితే పోస్ట్ చేస్తానండి, తప్పకుండా తీసుకోండి. మీకు ఏ ఐటెం నచ్చితే ఆ ఐటెం తీసుకోండి. ఇప్పటికే చాలామంది చాలా ఆర్డర్ పెట్టుకుని ఉంటారు కదా, ఇది కూడా చూసేయండి ఒకసారి. మీకు ఇందులో ఏది నచ్చినా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇది పీట, అమ్మవారి ఫోటో పెట్టడానికి లేకపోతే కలసం పెట్టుకోవడానికి బాగుంటుంది. ఇది కూడా క్వాలిటీ అయితే బాగుందండి. కాకపోతే నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఇంకా పెద్దగా వస్తుంది అనుకున్నాను, కానీ చిన్నగా వచ్చింది. అదే కొంచెం డిసప్పాయింట్ అయ్యాను అంతే తప్ప క్వాలిటీ అయితే చాలా బాగుంది. కొంచెం పెద్దగా వచ్చుంటే బాగుండు అనుకున్నాను. కలసం పెట్టుకోవాలనుకునే వాళ్ళకి కూడా బాగుంటుందండి. నెక్స్ట్ వచ్చేసి పెద్ద ఐటమ్ అన్నిటికంటేని ఇవి వచ్చేసి మనం జాకెట్ ముక్క, గాజులు, పసుపు కుంకుమ ఇవన్నీ వేసి తాంబూలం ఇస్తాం కదా, ఆ ఐటమ్ అనమాట. అవన్నీ కూడా మనం ఇందులో పెట్టి ఇవ్వచ్చు. ఇదైతే చాలా బాగుంది. ఇది వచ్చేసి ప్యాక్ ఆఫ్ 6 వచ్చినాయండి. ఇందులో కింద ప్రింటింగ్ కూడా మారుతూ ఉంటుంది, అన్నిటికీ ఒకటే ప్రింట్ అయితే ఉండదు. పైన చూడండి నెట్ ఇచ్చారు కదండి, అవన్నీ మనము జాకెట్ ముక్క, గాజులు, తాంబూలం అన్నీ అందులో పెట్టి మనం ఫోల్డ్ చేసి ఇవ్వడానికి బాగుంటుంది, నీట్గా కూడా కనిపిస్తుంది. ఎవరికైనా నచ్చితే వెంటనే కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ చేస్తాను లింక్స్ అన్నీ కూడా, మీరు ఒకసారి చెక్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మరిన్ని ఇలాంటి న్యూ వీడియోస్ కోసం. ఇందులో మీకు నేను చూపించిన వాటిలో ఏ ఐటెం బాగా నచ్చిందో కూడా కామెంట్ చేసేయండి నాకు. కొన్ని ఐటమ్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేసిన కన్నా చిన్నగా వస్తాయి, కొన్ని అయితే మనం ఎక్స్పెక్ట్ చేసిన కన్నా చాలా బాగుంటాయి. ఇవి కూడా అంతే, నేను ఎక్స్పెక్ట్ చేశాను కొంచెం పెద్దగా వస్తాయని, కానీ బాగా చిట్టి చిట్టి ఏనుగులు చాలా బాగున్నాయి. అరచేతి ఇంకా ఖాళీగా ఉంది, అంత చిన్న చిన్నగా ఉన్నాయి, బాగున్నాయి, క్యూట్ క్యూట్గా. ఎవరికైనా నచ్చితే అయితే తీసుకోండి. పెద్దగా వస్తాయని అయితే మాత్రం అనుకోకండి, అవి అవే సైజు వస్తాయి.
అలాగే వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఇంకా టెంపుల్ వీడియోస్ మన ఛానల్లో టెంపుల్ వీడియోస్ అలాగే డీమార్ట్ వీడియోస్ గట్టా ఉన్నాయి, ఒకసారి చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఐటెం కూడా చూసేయండి. ఇంకా అయిపోయాయండి, ఇంకా 2 ఐటమ్సే ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి సాంబ్రాణి ధూపం వేసుకోవడానికి గట్ట చాలా బాగుంటుందండి. నేనైతే ఇది ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పటికైతే కుదిరింది. దీనికి హ్యాండిల్ కూడా వచ్చింది. క్వాలిటీ మాత్రం సూపర్ అండి. అసలే హ్యాండిల్ అయితే మనకు అందులో విడిగా వస్తుందండి, మనమైతే ఫిక్స్ చేసుకోవాలి దానికి. క్వాలిటీ కూడా చాలా బాగుందండి, చాలా గట్టిగా ఉంది తీసుకోవడానికి కట్ట. మీకు ఇందులో ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అసలే నాకైతే ఆల్మోస్ట్ అన్నీ కూడా నచ్చాయి. లాస్ట్ అండి, ఇంకా దీంతో లాస్ట్ అనమాట. ఇది 15 ఐటమ్. ఇది కూడా వెనకాల డెకరేషన్ చేసుకునేదేనండి. మనం పూజ చేసుకున్నప్పుడు వెనకాల ఈ కర్టెన్ పెట్టుకొని అప్పుడు మనం అమ్మవారిని కట్ట పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా, డెకరేషన్ ఈజీగా అయిపోతుంది మనకి. ఫస్ట్ ఒకటి చూపించాను కదా, ఇదైతే మధ్యలో వినాయకుడి బొమ్మ ఉంటుందండి, చాలా బాగుంటుంది ఇది కూడా. ఓకే ఫ్రెండ్స్, లింక్స్ అన్నీ కమ్యూనిటీ పోస్ట్లో అయితే ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మధ్యలో వినాయకుడి వారు వచ్చేసి అటు ఇటు అయితే గోమాతలు అయితే ఉంటాయండి. ఇదైతే లుక్ వైజ్ చాలా బాగుందండి. మనకైతే చాలా గ్రాండ్ లుక్ అయితే వస్తుందండి. పూజ సింపుల్గా చేసుకున్నా కూడా గ్రాండ్ లుక్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నేను చూపించిన ఐటమ్స్లో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ చేసేయండి. లవ్ యూ ఆల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.